గారి ప్రసంగంలో ఈరోజు ప్రభుత్వం ఏదైనా కొత్త విషయాలు చెప్తుందేమో లేదా రాబోయే బడ్జెట్లో ప్రజలకిచ్చిన 420 హామీలు 420 హామీలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వం మరి ఆ 420 హామీలు 6 గ్యారంటీల గురించి ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమో లేదా గత 15 నెలల పేలవమైన అట్టర్ ఫ్లాప్ పరిపాలన ఏదైతే ఉందో దాని గురించి ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ప్రసంగం ఉంటుందేమో గవర్నర్ గారిదని చెప్పి మేమందరం కూడా భావించినాం, ఆశించినాం. కానీ ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. పాపం పెద్ద ఆయన గవర్నర్ గారి నోటెంబడ కూడా చాలా అబద్ధాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో అర్ధసత్యాలు, ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెంబడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం. కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు కనీసం ఒక్క మాట, వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట, వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట, వాళ్లకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్ళు ఇస్తాం, బుద్ధి తెచ్చుకున్నాం, ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన్నా చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు. అసలు ఈ రోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా 25 నుంచి 30% మించి రుణమాఫీ జరగలేదు. ఇది నిర్వివాదం. ఇది మేము శాసనసభలో పోయిన సమావేశాల్లోనే అడిగినాం. ముఖ్యమంత్రి గారు సొంత ఊరికి పోదామా, సొంత నియోజకవర్గానికి పోదామా, ప్లేసు డేటు టైము మీ ఇష్టం, ఊరు కూడా మీ ఇష్టం. ఒక్క ఊళ్ళో 100% రుణమాఫీ అయితే మేమందరం రాజీనామా చేసిపోతామని చెప్పి కూడా చెప్పినాం. కానీ మళ్ళీ ఈరోజు గవర్నర్ గారి నోటెంబడ రుణమాఫీ అయిపోయింది, లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్పి అబద్ధాలు చెప్పించి గవర్నర్ గారి స్థాయిని కూడా దిగజార్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొక్కసారి తన భ్రష్టత్వాన్ని, తన నీచత్వాన్ని బయటపెట్టుకుంది.